మీకు బండ్ల గణేష్ కూడా మీరు కమ్మ వ్యతిరేకం అని చెప్పి ట్వీట్ చేశాడు సార్. ఎవరు ఆయన బండ్ల గణేష్? అతను సినిమా ప్రొడ్యూసర్ సార్. నాకెవడో అతను తెలియదు. నాగబాబు నేను ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం, పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళం, స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం చదివేవాళ్ళం, అవన్నీ ఉండేటివి. అది వేరే. విజయసాయి రెడ్డి కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అనే థీరీలో ఉండే ఆయన పార్టీలో 2నా లేక 3నా అనే విషయాన్ని పక్కన పెడితే వైఎస్ ఫ్యామిలీకి 200% వీర విధేయుడు. జాఫర్ ఇంటర్వ్యూలో అన్ని నిజాలే చెబుతారా? మీరు డిసైడ్ చేయండి. కమ్మ అని మాట్లాడుతూ ఉన్నారు పైకి, కానీ మీ బంధుత్వాలంతా వాళ్ళని నడుపుతారు కదా. ఇది ఎలా అర్థం చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారు? మీది అది కరెక్టా, ఇది కరెక్టా? ఒకవైపు తారక రత్న చనిపోయినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఏకాంతంలో మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని చెప్పి ఒక రకమైన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు నాయుడు విశాఖపట్నం విజయనగరంలో 30,000 కోట్ల రూపాయల కబ్జాకు పాల్పడ్డారు విజయసాయి రెడ్డిని ప్రచారం చేశారు. ఇది కరెక్టా, అది కరెక్టా? వాళ్ళు ఏం చెప్తారంటే దస్పల్ల భూముల వ్యవహారం తీసుకొస్తారు. ఈనాడు జ్యోతి ఒక సిరీస్ ఆఫ్ వార్తలు రాశారు. ఈ కొండ ఇక్కడ మింగేసింది, ఈ ల్యాండ్ ఇక్కడ కబ్జా అయింది విశాఖపట్నంలో అని చెప్పి. ఎందుకంటే ఏం ఆధారాలు లేకుండా, ఎలాంటి నిప్పు లేకుండా ప్రమోషన్ అంటారా వాళ్ళకు? ఇప్పుడు గీతం భరత్ టీడీపీ చెందిన వ్యక్తి కాకుండా, కమ్మ సామాజిక వర్గం కాకపోయి ఉంటే అతని మీద ఇలాగే దూకుడుకుపోయేవాళ్ళ సార్? మీ పార్టీలో కూడా ఒక వర్గంకి మీరు విలన్గా మారిపోయారు కదా సార్ ఉత్తరాంధ్రలో, నిజం చెప్పండి. నెంబర్ 2 మీరే అంటారు పార్టీలో, సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం మీరే అంటారు. మరి సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ఒకసారి అంటారు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అంటారు. ఆ ప్రచారం జరుగుతున్న 2-3 రోజుల తర్వాత మీకు అదనంగా బాధ్యతలు వస్తూ ఉన్నాయి. మరి మీ ఇద్దరి మధ్య ఆ అలకలు ఇది ఆలుమొగల అలకలు అంటారా, లేకపోతే టామన్ జెర్రీ అంటారా? కామన్ సివిల్ కోడ్ బిల్లుకి మీరు ఏం చేస్తారు? అడిగిన దానికి అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తారు కదా బీజేపీకి, ఎన్డీఏకి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇందు మూలంగా యావత్తు ఇట్లు మీ జాఫర్ సబ్స్క్రైబర్స్కి తెలియజేయడం ఏమనగా, ఈరోజు అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి వేణుంబాక విజయసాయి రెడ్డి గారు. ఆయన అన్ని ప్రశ్నలు అడగడానికి ఏ మేరకు కంఫర్ట్ ఇస్తారో తెలియదు, కానీ నేను మాత్రం పెద్ద చిట్టాతోనే వచ్చా. అన్ని ప్రశ్నలు ఉన్నాయి, అన్ని ప్రశ్నలు అడిగేస్తా. ఓకే, రెడీ? నమస్కారం సార్. నమస్కారం సార్. 8 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి ఇస్తున్నారు. జాఫర్, ఆ సందర్భం రాలేదు, కానీ అంతేగాని ఉద్దేశపూర్వకంగా ఏం కాదు సార్. ఎప్పుడు చూస్తే మీరు సీరియస్గా ఉంటారు, అప్పుడప్పుడు నవ్వుతారు సార్. హోదా అలా నవ్వుతారు సార్, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటారు? నువ్వు నవ్విస్తే నవ్వుతా. సార్, 2019లో వైఎస్ఆర్సీపీ పొలిటికల్ నేరేటివ్ ఎలా ఉందంటే కమ్మ వర్సెస్ నాన్ కమ్మ ఆ రకంగా తీసుకొచ్చారు. 2019లో మీకు 150 సీట్స్ దాకా వచ్చేసారు మీకు. అప్పుడు క్యాస్ట్ని సోషల్ ఇంజనీరింగ్లో పోలరైజ్ చేశారు, ఇప్పుడు క్లాస్ని పోలరైజ్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు 19 లాగా వర్కౌట్ అవుతుందా సార్? కమ్మ వర్సెస్ నాన్ కమ్మ అన్నటువంటిది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. తన సామాజిక వర్గానికి మాత్రమే బెనిఫిట్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. మేము అలా చూడలేదు. అది కమ్మ వాళ్ళైనా నాన్ కమ్మ వాళ్ళైనా ఎవరైనా కూడా కులాలకి మతాలకి అతీతంగా ఏ కులంలో పేదవాళ్ళున్నా కూడా, కమ్మ వాళ్ళల్లో పేదవాళ్ళున్నా, రెడ్లల్లో పేదవాళ్ళున్నా, లేకుంటే మిగతా బీసీల్లో పేదవాళ్ళున్నా, దళితుల్లో పేదవాళ్ళున్నా, పేదవాళ్ళుగానే పరిగణించి వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశాం. కానీ చంద్రబాబు నాయుడు లాగా ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చడం అన్నటువంటిది మా అభిమతం కాదు, మా విధానం కూడా కాదు. ఇక్కడ నాకు ఒక ప్రశ్నకి అవకాశం ఇస్తారు సార్, మరి ఇంకో ప్రశ్నకి జవాబు గెలిపోతారు మీరు. ఇక్కడ స్మాల్ ఇంటరప్షన్ సార్. మీరు కమ్మ అని మాట్లాడుతూ ఉన్నారు పైకి, కానీ మీ బంధుత్వాలంతా వాళ్ళని నడుపుతారు కదా. మీ కూతురు వరుసగా ఉన్న అమ్మాయిని తారక రత్నకి ఇచ్చారు, కమ్మ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ బాగోగులు చూస్తారు. అంటే మీరు బంధుత్వాలు మాత్రం వాళ్ళతో కలుపుకుంటారు, రాజకీయంగా మాత్రం వాళ్ళ మీద విషయం చిమ్ముతారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి విజయసాయి రెడ్డి గారు? మీది అది కరెక్టా, ఇది కరెక్టా? ఇప్పుడు బంధుత్వం అన్నటువంటిది
ఇప్పుడు కమ్మ వాళ్ళు దళితుల్ని చేసుకుంటే తప్పులేదు, ఉమ్, లేకుంటే బీసీలు వాళ్ళని చేసుకున్నా తప్పులేదు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా మేము కోరుకునేదే అది. మేము నిజానికి కోరుకునేటటువంటిది ఈ యొక్క కుల వ్యవస్థ అన్నటువంటిది నిర్మూలించాలి. అందరూ కూడా భారతీయులే. ఈ కులాలకి మతాలకి అతీతంగా పెళ్ళిళ్ళు జరగాలి, బంధుత్వాలు రావాలి అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఏ కులం వాళ్ళు ఏ కులాన్ని మ్యారేజ్ చేసుకోవడం, ఇంకా కులాంతర వివాహాల్ని మతాంతర వివాహాల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ఒకవైపు బంధుత్వాలు మీరు కమ్మ కావాలి, పొలిటికల్ కార్నర్ చేయడానికి మాత్రం మీరు కమ్మని ఉపయోగించుకుంటారు. మీరు మాట్లాడుతున్నారు కమ్మ నాన్ కమ్మానని, నేను మాట్లాడట్లేదు. మీకు బండ్ల గణేష్ కూడా మీరు కమ్మ వ్యతిరేకం అని చెప్పి ట్వీట్ చేశాడు సార్. ఎవరైనా బండ్ల గణేష్ అని అతను? ఓకే, అతను సినిమా ప్రొడ్యూసర్ సార్. నాకే అతను అది నాకెవరో అతను తెలియదు. యా, ఇప్పుడు పేరు కూడా వెళ్ళేదేమో. ఓకే, ఇంకో ప్రశ్నకు వచ్చేస్తాను సార్. ఇప్పుడు ఈ వ్యక్తిగతమైన ప్రశ్న సార్ ఇది. సార్ మీరు అలౌ చేయాలి సార్, 2019లో విజయసాయి రెడ్డి గారిని చాలా పెద్ద పాత్ర పార్టీ పరంగా 24కి వచ్చినప్పుడు సార్ మిమ్మల్ని కుదించేసి ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ పెట్టేసి నెల్లూరులో పెట్టేశారు, ఉంచేశారు. నన్ను కుదించారు, నన్ను పెంచారు అన్నటువంటి దృక్పథం కానీ అటువంటి ఆలోచన కానీ నాలో లేదు. సార్ మీ అభిమతాన్ని మీ ఆకాంక్షలని దృష్టిలో పెట్టుకోకుండా మిమ్మల్ని నెల్లూరులో తోసేశారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా 30,000 కోట్ల రూపాయలు సంపాదించిన విజయసాయి రెడ్డి అని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలు ఉత్తరాంధ్ర సభలు అంతా మాట్లాడుకుంటూ తిరుగుతున్నారు. ఈ రెండు ఉన్నాయి. కానీ ఒకటి సార్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీరు విశాఖపట్నంలో పనిచేసుకుంటా ఉంటే మిమ్మల్ని ఒక మాట అనకుండా నెల్లూరుకి వెళ్ళిపోమని చెప్పి మీకు ఇక్కడ తోసేశారు. నిజంగా ఇష్టంగా వచ్చారు సార్? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడుగుతున్నాను సార్, కానీ కొంచెం ఓపెన్గా మాట్లాడండి సార్. ఇష్టంగా వచ్చారా సార్? ఓపెన్గానే చెప్తున్నాను. ఏది కూడా లోపల ఒకటి పైకి ఒకటి పెట్టి మాట్లాడేటటువంటి తత్వం నాది కాదు. పారదర్శకంగా ఉంటుంది. అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నది 2014లో వాస్తవం. కాదని రాజ్యసభకు పొమ్మన్నారు, వెళ్ళాను. 2019లో కూడా 16లో రాజ్యసభ సభ్యుడయ్యాను. అలాగే కంటిన్యూ అయ్యాను, పార్టీ వర్క్ను చేసుకుంటూ వచ్చాను. 2024లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను. విశాఖపట్నం కాదు, నెల్లూరులో ఇక్కడ అవసరం ఉంది, నెల్లూరులో ఇక్కడికి ఇది నా జన్మస్థలం. నేను పుట్టింది ఇక్కడ. చార్టర్డ్ అకౌంటెంట్ ఎందుకు చెప్పండి సార్, వికీపీడియా కొడితే విజయసాయి రెడ్డి గారు ఇవన్నీ వచ్చేసారు సార్. ఇది కాకుండా విషయాలు మీకు చెప్పండి సార్. మిమ్మల్ని ఇక్కడికి పంపించారు సార్ ఇక్కడ అని చెప్పి, అంటే ఎవరు వీపీఆర్ని ఢీకునేవాడు ఎవరు లేక మిమ్మల్ని ఇక్కడ పంపించారా, లేకపోతే ఇంకా ఏదైనా వ్యూహం ఉందా ఇక్కడ పంపించడానికి? నెల్లూరు పార్లమెంటు పరిధిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రాజ్యసభ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి రాజీనామా చేసి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు. అలాగే అనేక మంది, కృష్ణారెడ్డి కానీ, మేకపాటి శేఖర్ రెడ్డి కానీ, ఇలా అనేక మంది వలసలు వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. దీన్ని నేను అంగీకరిస్తాను. మీరు తప్ప ఇంకా ఎవరు వచ్చినా కూడా క్యాడర్ కూడా అంతే యాక్టివిటీ అయి పనిచేయచ్చు. ఎందుకంటే వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగలే. ఏది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మొన్న వీపీఆర్ వెళ్ళిపోయినంత వరకు యాక్టివేట్. కానీ ఓకే, అంటే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని పంపించడం కరెక్టే. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఒక 10 ఏళ్లుగా ఏర్పాటు చేసుకున్న ఫ్రేమ్ వర్క్ని మొత్తం డిస్టర్బ్ కదా. ఇప్పుడు విశాఖపట్నంలో చేస్తున్న సార్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, విశాఖపట్నం చేస్తున్న డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా మీరు వ్యక్తిగతంగా కూడా, అవి కంటిన్యూ అవుతాయా, ఆగిపోతాయా? విశాఖపట్నంలో నన్ను పెట్టినా, రాజమండ్రిలో పెట్టినా, నన్ను తీసుకెళ్ళి తిరుపతిలో పెట్టినా, నెల్లూరులో పెట్టినా నా యొక్క పనితీరు ఒకే రకంగా ఉంటుంది. అభివృద్ధి అన్నటువంటి నా ప్రశ్న, విశాఖపట్నంలో మీరు చేసిన కార్యక్రమాలు అది కంటిన్యూ చేస్తారా, ఆపేస్తారా? ఇక్కడ నెల్లూరులో ఎలా చేస్తారో చెప్తున్నాను. విశాఖపట్నంలో చేసిన దానికన్నా ఆ అనుభవంతో ఇంకా ఎక్కువగా నెల్లూరులో చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నేను చెప్పాను, జాఫర్ 10 ఏళ్ల కిందట జాఫరు ఈరోజు జాఫర్కి చాలా తేడా ఉంటుంది. అలాగే ఉంటుంది. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు మీరు ఏం చేయబోతున్నారు, మేనిఫెస్టోలో అంశాల మధ్య ఉంటుందా సార్? మీరు ఎంతసేపటికి అప్పర్ మిడిల్ క్లాస్ అని ధనవంతుల్ని పెత్తందారుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు బడుగు బలహీన వర్గాల గురించి మాట్లాడరు? నేను కాదని చెప్పి ఇవ్వడం అనేది ఇవ్వకపోవడం నేను ఇక్కడ మాట్లాడలే. సో వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా
ఈ గవర్నమెంట్ భాగస్వామి మీ గవర్నెన్స్ లో వాళ్ళు భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందా లేదంటారు? వాళ్ళ యొక్క ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం లేదంటారు? వాళ్ళని తప్పిస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు, నేను కాదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. వాళ్ళ పొలిటికల్ నేరేటివ్ అలాగే ఉంది కదా. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు ఈ యొక్క పెత్తందారుల ప్రతినిధి కాబట్టే వాళ్ళ కోసం ఈరోజు ఆయన పోరాటం చేస్తున్నాడు. ఈ సెక్షన్ వాళ్ళు కూడా అన్రెస్ట్ గురి చేయకూడదని అంటున్నా. ఇక్కడ ఉండే వాళ్ళని పైకి తీసుకురావాలని అంటే వీళ్ళు ఇంకా పైకి పోతే వీళ్ళని ఇంకా ఇక్కడికి తీసుకురావడం అన్నటువంటిది కష్టం. ఫస్ట్ మొదటి బాధ్యత ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. రెండో బాధ్యత అది ఉంటుందా? దీన్ని పూర్తిగా వదిలేస్తారా? ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ముందు వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం, సమాంతరంగా వచ్చిన తర్వాత ఇద్దరిని కలిపి పైకి ఇంకా పైకి అభివృద్ధి చెందించడం. అప్పుడు ఎప్పుడు సార్ 2039 అప్పుడు అవసరం లేదే, ఇంకొక 5 సంవత్సరాల్లో కాలంలో వీళ్ళని ఏదైతే పేదరికం ఉందో కటిక పేదరికం నుంచి వాళ్ళని పైకి తీసుకురావడం. సార్ ఈ సోషల్ ఇంజనీరింగ్ వర్కౌట్ అవుతుంది అంటారా? పర్ఫెక్ట్గా. సార్ ఇక్కడ ఒక చిన్నపాటి పొలిటికల్ లీడర్స్కి ఒక కన్ఫ్యూజన్ సార్ ఇది. అంటే ఏ న్యూట్రల్ పర్సన్స్ కూడా ఏంటంటే, ఒకవైపు తారక రత్న చనిపోయినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు ఏకాంతంలో మాట్లాడుకున్నారు, మీ ఇద్దరి మధ్య డీల్ కుదిరిందని చెప్పి ఒక రకమైన సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు విశాఖపట్నం విజయనగరంలో 30,000 కోట్ల రూపాయల కబ్జాకు పాల్పడ్డారు విజయసాయి రెడ్డిని ప్రచారం చేశారు. ఇది కరెక్టా? అది కరెక్టా? ఏకాంతంగా మాట్లాడుకున్నామన్నటువంటిది అవాస్తవం. ఆయన ఆ రోజు చనిపోయిన రోజు రావడం జరిగింది. కనీసం ఆ గదిలో 50 మంది ఉన్నారు. పరామర్శించేదానికి వచ్చారు, చూసేదానికి వచ్చారు. అందరి ముందే మాట్లాడడం జరిగింది. అక్కడ రాజకీయాలు ఏమాత్రం ప్రసక్తే రాజకీయాల గురించి ఏమాత్రం మాట్లాడలేదు. అది ఓన్లీ కుటుంబానికి సంబంధించి తారకరత్న కుటుంబ భవిష్యత్తు గురించి మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది. దానికి నేను జవాబు చెప్పడం జరిగింది. ఇక 30,000 కోట్లకి నాకంటూ కానీ ఉంటే 30,000 కోట్లు వదిలేసేయండి, 300 కోట్లున్నా కూడా అది మీరు చంద్రబాబుని చెప్పండి, ఆ 300 కోట్లు చంద్రబాబు నాయుడికి రాసి ఇచ్చేస్తాను. లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఆస్తిపాస్తులేంది, నాకు నిజంగా 30,000 కోట్లే కానీ ఉంటే చంద్రబాబుకి అంతకన్నా తక్కువే కదా ఆయన అఫిడవిట్ ప్రకారం. నా 30,000 కోట్లు ఆయనకి రాసి ఇచ్చేస్తాను, ఆయన ఆస్తి నాకు రాసి. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే దస్పల్ల భూముల వ్యవహారం తీసుకొస్తారు. ఒకటి గమనించుకోవాలి, మా యొక్క బియ్యంకుడు రామప్రసాద్ రెడ్డి గారు, నేను ఆయన కలిసి విఆర్ కాలేజీలో చదువుకున్నాం. ఇద్దరం క్లాస్మేట్స్ని. ఆ తర్వాత ఆయన వ్యాపారానికి వెళ్ళిపోయాడు, నేను చార్టర్డ్ అకౌంటెన్సీకి వెళ్ళిపోయాను. తిరిగి కలుసుకున్నది మళ్ళీ మేము నా కూతుర్ని ఆయన కొడుక్కి చేసుకోవడం ద్వారానే మనం మళ్ళీ తిరిగి కలుసుకున్నాం. వ్యాపారంలో ఆయన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్జించాడు. ఎందుకనంటే ఆయన అంతర్జాతీయంగా ఫార్మా కంపెనీని పెట్టి, నేనేమి చేయలేదు. వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ కూడా నావే అయితే, వాళ్ళ ఆస్తులన్నీ కూడా నావేగానైతే, చంద్రబాబు నాయుడు 2 ఎకరాల నుంచి వచ్చానని చెప్తున్నాడు. 2 ఎకరాల నుంచి ఈరోజు ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించాడు? అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు పేరుతో ఉన్నాయి, భువనేశ్వర్ పేరుతో ఉన్నాయి, దేవాంశ్ పేరుతో ఉన్నాయి, లోకేష్ పేరుతో ఉన్నాయి. ఎలా సంపాదించారు? నేనేమి సంపాదించలేదే. నా కూతురు మ్యారేజ్ అయ్యేంత వరకు వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళ ఆస్తుల్లో అది కూడా తన పేరుతో ఏదో ఉండాయని నేను అనుకోవట్లా. నాకు తెలియని కూడా తెలియదు. వాళ్ళ వ్యాపారాలను గురించి కానీ వాళ్ళ ఆస్తులని గురించి కానీ నేను పట్టించుకోను. 24 గంటలు 365 రోజులు నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడినే కానీ వ్యాపారస్తుడిని కాదు చంద్రబాబు నాయుడు లాగా. కానీ వైఎస్ఆర్సీపీ మీద ఈనాడు, జ్యోతి ఒక సిరీస్ ఆఫ్ వార్తలు రాశారు. ఈ కొండ ఇక్కడ మింగేసింది, ఈ ల్యాండ్ ఇక్కడ కబ్జా అయింది విశాఖపట్నంలో అని చెప్పి. ఈనాడులో వచ్చింది, జ్యోతిలో వచ్చింది. ఎందుకంటే ఏం ఆధారాలు లేకుండా, ఎలాంటి నిప్పు లేకుండా పోవచ్చుని అంటారా వాళ్ళకు? విశాఖపట్నంలో ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీలు. విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ 85-90% ప్రాపర్టీ అంతా కూడా, భూములన్నీ కూడా ఇక్కడ నుంచి వలస వెళ్ళినటువంటి కమ్మ సామాజిక వర్గం కానీ, రెడ్డి సామాజిక వర్గం కానీ చేతుల్లో ఉన్నాయి.
అక్కడ పుట్టి అక్కడే పెరిగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 10% కూడా లేవు. ఈ యొక్క ఎందుకు జరిగింది? ఒరిజినల్గా ఉన్నటువంటి ఆ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు అందరికీ కూడా అన్యాయం జరిగింది అన్న భావన నాలో కలిగింది. ఆ అసమానతను, ఆ అన్యాయాన్ని తొలగించాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వ భూముల్ని మాత్రం ఎవరు ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణకు గురైనటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించాలి అన్నటువంటి పట్టుదలతో అక్కడ ఉత్తరాంధ్రలో పనిచేశారు. సార్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఇప్పుడు గీతం భరత్ టీడీపీకి చెందిన వ్యక్తి కాకుండా కమ్మ సామాజిక వర్గం కాకపోయి ఉంటే అతని మీద ఇలాగే దూకుడుకుపోయేవాళ్ళ సార్? నేను భరత్ అనో లేకుంటే కమ్మ సామాజిక వర్గం అనో చూడలే. చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆక్రమణకు గురైనటువంటి భూమిని కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. విశాఖపట్నం భూ కబ్జాలకు సంబంధించింది టీడీపీ గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు, వైసీపీ గవర్నమెంట్లో ఒక సిట్ వేశారు. కానీ టీడీపీ గవర్నమెంట్ వేసిన సిట్ నివేదిక బయటకు రాలేదు, వైసీపీ గవర్నమెంట్ వేసిన సిట్ నివేదిక బయటకు రాలేదు. అసలు నిజంగా జరిగిందా సార్ కబ్జాలు? ఎందుకు ఈ సిట్ నివేదికలు బయటకు రాలేదంటారు? బయట ఎందుకు రాలేదో నాకు తెలియదు, కానీ సిట్ రిపోర్ట్ అయితే మాత్రం ఉంది. సిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఈ యొక్క ప్రభుత్వ భూములు కబ్జా అయింది మాత్రం వాస్తవం. చాలా వరకు సిట్ చేయలేనటువంటిది నేను చేసి చూపించాను. సరే, కొత్త సీట్ కానీ పాత సీట్ కానీ బయటకు వస్తే కొంతమంది ఉత్తరాంధ్రకు సంబంధించిన వైసీపీ నాయకుల పేర్లు కూడా బయటకు వస్తాయంట కదా, టీడీపీ నాయకులతో పాటు. అందుకోసం ఎందుకు తలనొప్పి అని చెప్పి పక్కన పెట్టేశారని? నేను టీడీపీ నాయకుల వైసీపీ నాయకుల అన్నటువంటిది నాకు తెలియదు, కానీ ఎవరైతే భూములను ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లన్నీ బయట వస్తాయి. సార్, ఇలాగ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పోవడం వల్ల మీ పార్టీలో కూడా ఒక వర్గంకి మీరు విలన్గా మారిపోయారు కదా సార్ ఉత్తరాంధ్రలో? నిజం చెప్పండి. ఎవరో పార్టీలో ఎవరికో నేను విలన్గా మారిపోయాను అని నేనైతే బాధపడలేదు, కానీ మా పార్టీ అధ్యక్షులు మాత్రం గతంలో నాతో ఎలా ఉన్నారు, ఈరోజు కూడా నన్ను అదే రకంగా ప్రేమగా అభిమానంగా చూసుకుంటున్నారు. కాబట్టి ఎక్కడా తేడా. సార్, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు మీరు ప్రేమగా చూసుకుంటూ అంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు పెద్ద పరిస్థితి నెంబర్ 2 మీరే అంటారు పార్టీలో, సీఎం తర్వాత నెక్స్ట్ సీఎం మీరే అంటారు. మరి సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే సార్, ఒకసారి అంటారు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అంటారు. ఆ ప్రచారం జరుగుతూ 2-3 రోజుల తర్వాత మీకు అదనంగా బాధ్యతలు వస్తూ ఉన్నాయి ఏదంటే పార్టీ పరంగా. అంటే అది ఆ ప్రచారం కరెక్టా, ఈ ప్రచారం కరెక్టా? ఎందుకంటే నేను రెగ్యులర్గా మీకు ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి నేను అడగలేదు ఏది కరెక్ట్ అంటారు. అయితే మీరు అడిగితే ఆయన పదవులు ఇస్తారా, లేకపోతే నిజంగా బయట ప్రచారాలు మాత్రమేనా? మరి మీ ఇద్దరి మధ్య ఆ అలకలు ఇది ఆలుమొగల అలకలు అంటారా, లేకపోతే టామ్ అండ్ జెర్రీ అంటారా? ఒక ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 స్థానం అన్నటువంటిది ఉండదు. మీరు ఒకటి గమనించుకోవాలి, 1 నుంచి 99 వరకు పార్టీ అధ్యక్షులే, ఆ తర్వాత అందరూ సమానమే. అదేం సార్, పదవులన్నీ మీకే ఉంటాయి సార్? రాజ్యసభలో పదవి, మెయిన్ పదవి మీకే, లోక్సభకు ఇంకా పార్టీ పరంగా ఇంకా అన్ని అనుబంధ సంఘాలకు మీరే ఉంటారు, ఆర్సీ ఇన్ఛార్జ్ మీరే ఉంటారు. మళ్ళీ జనాలకు బయటకు మాత్రం ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి అనేది ప్రచారం. ఎవరో ఏదో చెప్పారని నేనైతే బాధపడ్డా. ఎప్పుడు స్పందించాలనిపించదు సార్ మీకు? నేను చెప్పాను కదా, అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి బాధ్యతలను నెరవేర్చడమే. మీరంటే నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకి బాగా అభిమానం అంట. ఎలా బుట్టలు వేసేసుకున్నారు సార్? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని బొట్లు వేసుకున్నారు, అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ గారిని బొట్లు వేసుకున్నారు. ఏం మాయ ఉంది సార్? ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చాలా రీజనల్ పార్టీ అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకులు ఉంటారు సార్. ఆ ర్యాప్ డెవలప్ కాలేదు కదా వాళ్ళతో? మీకు పేరు పెట్టి పిలిచే ఒక 10 మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని దగ్గర తీసుకుని మాట్లాడి చనువు నరేంద్ర మోడీకి ఉంది, అమిత్ షాకి ఉందంటారు. ఎలాగ సార్ అంత డెవలప్ అయిపోయింది? ప్రధానమంత్రి గారితో కానీ, హోంమంత్రితో కానీ, అందరి మంత్రులతో కూడా మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దానికోసం రాష్ట్రానికి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పోరాడానే కానీ నేనేదో స్వలాభం కోసం నేనేదో చేశానని నేను భావించాను. నా ప్రశ్న, అసలైన ప్రశ్న వస్తుంది సార్. మీకు అమిత్ షాకి సంబంధాలు చాలా బాగున్నాయని బయట ప్రచారము సార్. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ సంబంధించిన బిల్లు ప్రవేశపెడితే నేరుగా అమిత్ షా లాంటి వాళ్ళు మీ పార్టీకి ఫోన్ చేసి మద్దతు అడిగితే, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న సార్, ఏం చేస్తారు సార్? ఇది రికార్డుగా ఉండిపోతుంది, మీరు ఆలోచించి జవాబు చెప్పాలా?
చెప్పాను కదా, ఏ జవాబైనా కూడా పారదర్శకంగా ఉంటుంది, చెప్పండి. వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. వాస్తవమే, దగ్గరగా కూడా కాదు. కామన్ సివిల్ కోడ్ బిల్లుకి మీరు ఏం చేస్తారు? అడిగిన దానికి అన్నిటికీ మేము సపోర్ట్ చేస్తారు కదా, బీజేపీకి, ఎన్డీఏకి. ఇప్పుడు ఏం చేస్తారు? భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మీరు అన్ని మత పెద్దలతో, అన్ని మతాల పెద్దలతో మీరు మాట్లాడండి, ఏకాభిప్రాయం తీసుకురండి. ఏకాభిప్రాయం తీసుకువచ్చిన తర్వాత మీరు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టండి. లేకుంటే అలాంటి ఏకాభిప్రాయం లేని పక్షంలో మా మద్దతు అన్నటువంటిది ఉండదు. అన్ని ఆప్షన్స్ ఇవ్వరు సార్ మీకు, రెండే, ఎస్ ఆ నోవా, సపోర్ట్ చేస్తారా లేదా అని పెడితే మీరేం చెప్తారు సార్? ఇబ్బంది కలిగి ఉంది కదా ప్రశ్న అడగడం, జవాబు చెప్పడం. ఏం లేదు. ముఖ్యంగా ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది చాలా అవసరం, ముఖ్యంగా ఇటువంటి విషయాలు. అది మీ అభిప్రాయం సార్, వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళు ఈసారి కామన్ సివిల్ కోడ్ సంబంధించింది ఒక బిల్ పెట్టారు సార్, మీరు సపోర్ట్ చేస్తారు లేదా? రెండే ఆప్షన్స్ పెట్టి మీరు అట్టా ఇట్టా చెప్పండి సార్. నేను చెప్తాను. ఈ విషయాన్ని మీరు ఎందుకు చంద్రబాబుని అడగట్లేదు? ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేస్తే ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, ఎందుకంటే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది కాబట్టి. మీరు అడగరు, TV5 అడగదు, ABN అడగదు, ఈటీవీ అడగదు, కానీ నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, మీరు చెప్పండి, మీరు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ భాగస్వాములు, మీరు ఒక కూటమిగా ఏర్పడ్డారు. రేపు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏలో మీరందరూ భాగస్వాములు. ఎన్డీఏ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే మీరు ఎన్డీఏలో పార్ట్నర్గా కంటిన్యూ అవుతారా, రాజీనామా చేసి మీరు బిల్లును అపోజ్ చేస్తారా అని నేను చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్కసారి చూడండి, సాయిరెడ్డి గారు ఒకరికే ఛాలెంజ్ చేస్తున్నారు, దీని మీద క్లారిటీ. ఖచ్చితంగా నాకు టీడీపీ నాయకులు, అగ్రనాయకులు ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా అడుగుతాను. మీ స్టాండ్ చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు, మీరు దీనికి జవాబు చెప్పి ఆ తర్వాత 2024 ఎన్నికలకి మీరు ఫేస్ చేయండి, ఎలక్టోరేట్ని ఫేస్ చేయండి, ప్రజలను ఫేస్ చేయండి. మా అధ్యక్షుల వారు చాలా స్పష్టతతో ఉన్నారు. ఏకాభిప్రాయం లేనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని మేము ఆమోదించము, మా సపోర్ట్ అనేటటువంటిది ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్తాము. ఇది క్రిస్టల్ క్లియర్ కదా సార్? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మళ్ళీ ఆ తర్వాత ఇది సాయిరెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయము, పార్టీ స్టాండ్ వేదిక ఉంటుంది చెప్తారా? మా పార్టీ అధ్యక్షుల వారు చెప్పిందే నేను చెప్తాను. ఓకే. క్రిస్టల్ కన్నా ఇంకా బెటర్ వర్డ్ ఏదన్నా ఉంటే మీరు, క్రిస్టల్ క్లియర్ అని కాకుండా ఇంకా ఏదన్నా ఉంటే మీరు చెప్పొచ్చు. మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు, కానీ మీ ట్విట్లు మాత్రము కత్తి తీసుకుని పొచ్చినట్టుగా ఉంటున్నాయి. నిజంగా ట్విట్లు స్క్రిప్ట్ మీదనా లేకపోతే వేరే వాళ్ళైనా చేస్తారా? అది మీరు చూడడానికి ఏమో శాంతి స్వరూపంలాగా ఉంటారు, కానీ మీ ట్విట్లు వింటే మాత్రము, చదివితే మాత్రము ఇలాంటి కత్తి తీసుకుని ప్రత్యర్థులు కసిగా పోటీ చేస్తారు విజయసాయి రెడ్డి గారు అన్నట్టు అనిపిస్తుంది. ఇది నిజమా? అది నిజమా? ట్వీట్స్ అన్నీ కూడా ఆ యొక్క కాన్సెప్ట్ నేనే ఇస్తాను, డ్రాఫ్ట్ నేనే ఇస్తాను. కొన్ని మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేయాల్సిన వాళ్ళందరూ కూడా చేస్తారు. కాన్సెప్ట్ నాది, స్క్రిప్ట్ నాది. ఏదైనా చిన్న ఎడిటింగ్ కానీ చేయాలని అంటే చేసేవాళ్ళు చేస్తుంటారు, అంతేగాని అది యొక్క నా భావజాలమే. దాన్ని నేను సెటైరికల్గా వేస్తానే కానీ దాన్ని ఏదో కత్తి తీసుకొని పొడిచినట్టుగా నేను ఎప్పుడూ ట్వీట్స్ చేయడం కాదు. ఒకప్పుడు నేను విమర్శిస్తాను అని అంటే నేను ముగ్గురినే విమర్శిస్తాను. ఒకటి చంద్రబాబు నాయుడు, 2 లోకేష్, 3 రామోజీరావు. ఎందుకు పవన్ కళ్యాణ్ లేదు? పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, అతను చీఫ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ కాదు, ఆయనకు ఆ ఉద్దేశం కూడా లేదు. పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేచర్ కాదని చెప్పి ఈ మధ్య ఒక 2 months తేలింది. నా ఇంటర్వ్యూ లోకేష్లో చెప్పిన తర్వాత మీరు అది కాదు, చాలా బిగినింగ్ కూడా మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదు కదా. ఏ రోజు ఎందుకు లేదు? ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రతినిధుల్ని కలవడం తప్పు అన్నటువంటిది పాయింట్అవుట్ చేసినటువంటి వ్యక్తిని, అన్రికగ్నైజ్డ్ పార్టీ జనసేనని ఎలా మీరు కలిశారు అన్నటువంటిది వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్ అందరూ కూడా ఓ అలాగనా అన్నటువంటి భావన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అయినా ఇంకొకరైనా రాజకీయంగా విమర్శించాల్సి వస్తే విమర్శిస్తాను. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే తప్పు చేశాడని చెప్తాను. సార్ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో నేను పవన్ కళ్యాణ్ బాల్యమిత్రులు అన్నారు. ఎలా బాల్యమిత్రులు సార్? నిజంగా బాల్యమిత్రులా లేకపోతే అన్నటువంటిది వేరే.
రాజకీయాలు వేరే. నాగబాబు, పవన్ కళ్యాణ్, నేను అందరం చెన్నైలో ఉండేటటువంటి వాళ్ళం, అది వేరే. సార్ సేమ్ ఏజ్ సార్ మీరు పవన్ కళ్యాణ్? నేను పెద్దవాడిని కదా, 60. మన బాల్య మిత్రులు అన్నారు కదా, ఎలాగా జాయిన్? మిత్రులు అని చెప్పాను కానీ బాల్యమిత్రులు అని చెప్పాను. కానీ thumbnail మాత్రం బాల్య మిత్రుడు అని చెప్పారు. పెట్టుకుంటారు thumbnails. నేను కాదు కదా పెట్టేది. అంటే కలిసి తిరిగారు సార్ నెల్లూరులో మీరు పవన్ కళ్యాణ్? నెల్లూరులోనా? లేదు, చెన్నైలో. అంటే కలిసి సినిమాకి వెళ్ళడము కలిసి అలా ఉంటుందా సార్? కలిసి హోటల్స్కి వెళ్ళడం? నాగబాబు నేను ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళం, పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళం, స్విమ్మింగ్కి వెళ్ళేవాళ్ళం, సవేరాళ్ళకు, అవన్నీ ఉండేటివి, అది వేరే. దానికి రాజకీయాలకి సంబంధం లేదు. అవసరాన్ని బట్టి పవన్ కళ్యాణ్ని కూడా విమర్శించడం జరుగుతుంది. బట్ టార్గెట్ మాత్రం ముగ్గురే. ఎందుకనంటే చంద్రబాబు, లోకేష్, రామోజీరావు. సార్ బాలకృష్ణతో కూడా రిలేషన్స్ ఎలా ఉన్నాయి సార్? తారకరత్న చనిపోయేంత వరకు బాలకృష్ణతో నాకు ఎటువంటి నేను మాట్లాడింది లేదు. ఒక్క తారకరత్న హాస్పిటల్ అయినప్పుడు హాస్పిటల్లో ఫస్ట్ టైం బాలకృష్ణని కలవడం జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడాలి. కానీ బయటకు వచ్చిన ఫొటోస్ వీడియోస్ పని చూస్తే ఎలా అనిపించింది అప్పుడు? అంటే మీ ప్రత్యర్థులు ఎలా ప్రచారం చేశారంటే విజయసాయి రెడ్డి గారు టీడీపీలోకి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ప్రచారం చేశారు. ఈ జీవితానికి జరగదు. విజయసాయి రెడ్డి బ్రతికున్నంత కాలం టీడీపీలోకి కానీ బీజేపీలో కానీ మరి ఏ ఇతర రాజకీయ పార్టీలో చేరడం జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జీవితం సాధించడం జరుగుతుంది. సార్ మీరు విపిఆర్ మంచి ఫ్రెండ్స్, ఒకే కంచం ఒకే మంచం లాగా మీరు ఇద్దరు స్నేహితులు అంటారు. ఇప్పుడు రాజకీయ దారులు వేరయ్యాయి, దానికి మీరు చెప్పే రీజన్ కూడా అది లాజిక్గా ఉంటుందంటారా సార్? మీరు 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు. ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు స్నేహితులుగా ఉన్నాం, కలిసి పనిచేశాం. ఇప్పుడు ఆయన రాజకీయ పార్టీ వేరే, నా రాజకీయ పార్టీ వేరే, ఆయన నా ప్రత్యర్థి. ప్రత్యర్థి అన్నప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థి విమర్శించడమే. దాంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి లేదు. తారకరత్న ఫ్యామిలీకి ఒకప్పుడు మీరే అంటదంట, ఇప్పుడు కూడా మీరేనా సార్? వాళ్ళు ఏం పట్టించుకోరా సార్ బాలకృష్ణ? వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఆర్థికంగా కూడా అంత ఇది కాదు సార్ వాళ్ళు? లేదు. ఇది కొంచెం బాధాకరంగా సార్. ఆ కుటుంబ నైజం అని నేను భావిస్తా ఉన్నా. అంటే ఆ రోజు హడావుడి చేశారు కదా సార్, అంత హాస్పిటల్లో అంతా అని చెప్పి. ఆ రోజు ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో బహుశా ఆ రకంగా ప్రవర్తించారేమో కానీ నిజానికి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ కుటుంబం నుంచి వీళ్ళని అందరినీ కూడా తారకరత్న కొడుకులు కూతురులను అందరినీ కూడా వెలివేశారు. అంటే ఎందుకు సార్? క్యాస్ట్ వేరే అని చెప్పా లేకపోతే ఏందా సార్? అంతే వాళ్ళని కులాంతర వివాహం జరిగిందని చెప్పా లేకపోతే? మొట్టమొదట కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి నేనే చేశాను. చేసిన తర్వాత వాళ్ళ కుటుంబంలోకి తారకరత్నాన్ని వెళ్ళేశారు. చనిపోయినప్పుడు ఊరికే ఏదో ప్రజలందరూ తప్పుగా అనుకుంటారని చెప్పి చనిపోయినప్పుడు డెడ్ బాడీని చూసేదానికి కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిగారు రాలేదు. అవును. వాళ్ళ తండ్రి గారు ఏదో నామకే వాస్తే వచ్చానని చెప్పి వెళ్ళిపోయారు ఒకటే ఒకసారి. ఒక రకంగా బాలకృష్ణ గారే మొత్తం చూస్తూ వచ్చేవాళ్ళు. ఇంకెవ్వరూ కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. చనిపోయిన తర్వాత కూడా బాలకృష్ణ గారే కొంతకాలం చూస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా ఇప్పుడు మాట్లాడడం మానుకున్నారు. బహుశా కుటుంబంలో నుంచి ప్రెషర్స్ ఏమో. కుమార్తె మీ డాటర్ని నేహాని ఎలా లాంచ్ చేస్తున్నారు సార్? ఎంపీ గానా ఎమ్మెల్యే గానా? ఎలాగ ఆమె పొలిటికల్ లైఫ్ని ఎలా డిజైన్ చేశారు మీరు? నేను పరోక్ష రాజకీయాలు చూశాను, ప్రత్యక్ష రాజకీయాలు చూస్తూ ఉన్నాను. ఎప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి పరోక్ష రాజకీయాల్లో ఉండదు. కాబట్టి నా తర్వాత నా డాటర్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలన్నటువంటిదే నా కోరిక. అంటే ఆ అమ్మాయికి కూడా ఉందా సార్, నేహాకి కూడా పాలిటిక్స్లో రావాలని చెప్పి? ఉంది. ఎంపీనా ఎమ్మెల్యేనా సార్? అదే మా పార్టీ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తారో అదే జరుగుతుంది. అంటే 29లో మీరు వారసత్వాన్ని ఇస్తారా లేకపోతే ఇంకా 34 అని చెప్పి ఇంకా టైం పడుతుంది? 29లో మా పార్టీ అధ్యక్షులు ఏది నిర్ణయిస్తే 29 లేకుంటే 34 ఏదైతే అది జరుగుతుంది. సార్ ఇంకోటి సార్, షర్మిల గారి విషయంలో మీరు ఇప్పుడు దాకా నోరు మెతపలేదు ఎందుకు సార్? ఇక్కడ కూడా మీ ఏమడుగుతారో చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు చేస్తున్న పోరాటంలో ఏమాత్రం న్యాయసమ్మతంగా లేదంటారా? ఆమె ప్రశ్నలు కొంచెం ఎదుర్కొనే కష్టంగా అనిపించట్లేదా? నేను ఒకటే చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత
జగన్ గారు 11 మాసాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కంటిన్యూ అయ్యి అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ గారి అభిమతం మేరకు కంటిన్యూ అయిన తర్వాత కూడా ఆయనకు న్యాయం జరగనప్పుడు నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఇంకా నేను ఏమీ చేయలేనన్నటువంటి చెప్పిన తర్వాత పార్టీ నుంచి బయట రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బయట వచ్చి స్వంత పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మరుసటి రోజే ఒక 2 రోజుల్లోనే కేసులు పెట్టడం జరిగింది. ఆ తర్వాత వేధింపులు చేయడం ప్రారంభించారు. దీనికి కారకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, గులాం నబీ ఆజాద్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా అక్యూజ్డ్గా చేర్చినటువంటి ద్రోహులు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ. సార్, ఇప్పుడు నెల్లూరులో ఆర్థికంగా 2 బాహుబలి లాంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. జనాలు ఎటువైపు ఉంటారంటారు? ఆర్థిక పుష్టి అన్నటువంటిది సెకండరీ. ఇప్పుడు మీరు పేద ప్రజల ఖర్చును మా పార్టీ ఉందంటారు, అదే అవతల పార్టీ వైపు కూడా అదే పొలిటికల్ నేరేటివ్ నడుస్తూ ఉంది. అసలు మీకు ఎందుకు ఓటేయాలి సార్ ఈసారి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సాధించలేనటువంటిది 5 సంవత్సరాల్లో సాధించినటువంటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్. వెల్ఫేర్ ఓకే, డెవలప్మెంట్ ఎక్కడ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు కదా. మీరు ఇచ్చే డెఫినేషన్ డిస్క్రిప్షన్ ఏదైతుందో డెవలప్మెంట్ కదా, నేను యాక్సెప్ట్ చేయను, అది కాదు డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు కదా. చాలా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా పేదలు, బడుగు, బలహీన వర్గాలు. అలాంటప్పుడు అభివృద్ధి లేదు అని ఎలా చెప్తాం? ఎన్నో నౌకాశ్రయాలు వచ్చాయి, విమానాశ్రయాలు స్టార్ట్ చేస్తున్నాం, ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, సేవా రంగంలో ఈవెన్ యాజ్ యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో జరిగే అభివృద్ధి కార్యక్రమం తప్ప స్టేట్ గవర్నమెంట్తో వచ్చిన ఫండ్స్ ఎక్కడ బటన్ నొక్కడం తప్ప అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ నేరుగా డైరెక్ట్గా అటాక్ చేస్తూ ఉన్నారు కదా మీకు. అది చంద్రబాబు అయినా ఇంకొక ప్రభుత్వం అయినా ఆదాయ వనరులు ఎలా సమకూర్చుకుంటాం, కేంద్రం నుంచి ఎన్ని నిధులను మనం తెచ్చుకోగలం అన్నటువంటి దాని మీదనే అభివృద్ధి ఆధారం. సార్, ఇప్పుడు దాకా వెల్ఫేర్ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వెల్ఫేర్కి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఒక రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వైపు వెల్ఫేర్ సంబంధించి సెకండ్ థాట్ ఎవరికి లేదు. కనీసం ఇప్పుడైతే కూడా డెవలప్మెంట్ విషయంలో ఈ 2024 నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో హామీ కానీ భరోసా కానీ ఈ పొలిటికల్ ప్రచారం మాత్రమే. అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాల మీదనే వెచ్చిస్తున్నారు అన్నటువంటిది చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి దుష్ప్రచారం. రెంటికి కూడా సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ రెంటిలో సమతుల్యం పాటించేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెగా డిఎస్సీ, జాబ్ క్యాలెండరు, ఆగిపోయిన పోలవరము, రోడ్ల సంబంధించిన మరామతులు లేకపోవడం, ఇవన్నీ కారణాలు చూపిస్తున్నారు కదా, ఇదే డెవలప్మెంట్కి సూచిక కదా అని చెప్పి. రోడ్లు మాత్రమే కాదు అభివృద్ధి సూచిక అంటే, రోడ్లు మాత్రమే కాదు, రోడ్లతో పాటు చాలా ఉన్నాయి. రోడ్ల విషయంలో మరమ్మతుల్లో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవమే, కానీ రోడ్లను మేము నిర్లక్ష్యం చేయలేదు. కొన్ని ర్యాపిడ్ ఫైర్ ఆలోచించకుండా టక్కని సమాధానం చెప్పండి. మీకు బాగా ఇష్టం డాక్టర్ వైఎస్ఆరా, వైఎస్ జగన్? ఇద్దరు. పాలన జగన్ గారిది బాగుందా, రాజశేఖర్ గారిది బాగుందా? రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను ఎటువంటి రాజకీయాల్లో లేను, జగన్ గారి హయాంలో నేను. సార్, మీకు ఆన్సర్కి అవకాశం ఇస్తే నన్ను కన్విన్స్ చేసేస్తారు సార్. మీరు ఎస్ ఆర్ నో చెప్పండి సార్. రాజశేఖర్ గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? రెండూ బాగున్నాయి. ఒకటే ఆన్సర్ సార్, ఒకటే ఆన్సర్. ఎక్కువ లేదు, తక్కువ లేదు. వెల్ఫేర్ స్కీమ్ రాజశేఖర్ గారి హయాంలో ఎక్కువ ఉన్నాయా, జగన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ ఉన్నాయా? ఇద్దరి హయాంలో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అభివృద్ధి కానీ. ఆన్సర్ రాలేదు. మీకు సెంట్రల్ మినిస్టరా లేకపోతే ఆర్బీఐ గవర్నరా? కేంద్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి అయ్యేటటువంటి అవకాశమే లేదు. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత గవర్నరే అంటారు. నేను రిటైర్మెంట్ తర్వాత నన్ను గవర్నర్గా పంపించండి అని నేను పంపించగలిస్తే తప్పకుండా పంపిస్తాను. మోడీనా, రాహులా? పేదల్ని, బడుగు, బలహీన వర్గాల్ని మిగతా సామాజిక వర్గాలతో అభివృద్ధి చెందేలా చేయగలరో వాళ్ళు మాత్రమే అధికారంలోకి రావాలి అన్నటువంటిది నా యొక్క. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇష్టము నెల్లూరా, వైజాగ్ ఉన్నప్పుడు బాగా చేశారు, ఇప్పుడు నెల్లూరు అలాగే ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఇప్పుడు నెల్లూరు. సార్, పార్టీలో మీ స్థానం నెంబర్ 2ఆ, నెంబర్ 3ఆ? 101 స్థానం. అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారేనా, 101 మీరైనా? 101 నుంచి అందరూ సమానమే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.
85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.